హాయ్ ఫ్రెండ్స్, ఏ లవ్ సో బ్యూటిఫుల్ నెక్స్ట్ ఎపిసోడ్ని చూద్దాం. ఒకవేళ మీరు ముందు ఎపిసోడ్స్ చూడకపోతే మీకు ఇది అర్థం కాదు. ముందవి చూసి తిని చూడండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. 20 ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు 2019లో షిన్ని చూపిస్తారు. తను ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది ఆర్ట్లో. తనకి సమ్ కాల్ చేసి త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఎంతసేపు లేట్ అవుతుందని ఫోన్ చేస్తాడు. తను అంటుంది నేను వచ్చేస్తున్నాను ఇప్పుడే అని చెప్పి. నెక్స్ట్ సీన్లో మనకు హియోను చూపిస్తారు. తను తన ఫ్రెండ్ ఇద్దరు యుఎస్లో తమ యొక్క చదువుని కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇదే హాస్పిటల్కి వస్తారు. అప్పుడు అందులో ఉన్నటువంటి డీన్ మీరు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తూ ఉంటాడు వాళ్ళకి. హియోన్ వస్తూ ఉన్నప్పుడు కింద ఒక అమ్మాయి రిసెప్షనిస్ట్ దగ్గర ఉంటుంది. తనని చూసి ఎవరా అని తెరిపారిగ్గా చూస్తాడు. అప్పుడు షిన్ అని గుర్తించి తను పరిగెత్తుకుంటా తన దగ్గరికి వస్తాడు. కానీ అక్కడ షిన్ ఉండదు. చాలా వెతుకుతూ ఉంటాడు. వెనక్కి సడన్గా తిరిగేసరికి తను ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. 3 సంవత్సరాల తర్వాత కలుస్తారు. సో చాలా షాక్గా చూసుకుంటూ ఉంటారు. అక్కడే ఆగిపోతారు. అంతలోపే అక్కడికి సంగ్ వస్తాడు. నువ్వు ఎలా ఉన్నావు హియోన్ అని తనని అడుగుతాడు. అప్పుడు షిన్ అక్కడి నుంచి నేను వెళ్తున్నాను, నువ్వు వచ్చేసాయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హియోన్కి బాగా చెప్పి సంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సంగ్ షిన్ వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఉంటారు. వాళ్ళ నాన్నకి ఏదో ఆపరేషన్ పని మీద అక్కడికి వచ్చి ఉంటారు. నెక్స్ట్ హియోన్ అలా వెళ్తున్నప్పుడు తనకి జిన్ యంగ్ ఎదురవుతారు. షాక్గా చూస్తూ ఉంటారు. అప్పుడు జిన్ అంటూ ఉంటాడు, నువ్వు ఎక్కడికి మాయమైపోయావు, మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షం అయిపోయావా అని చెప్పి. యంగ్ మాత్రం తనతో అసలు మాట్లాడడానికి ఇష్టపడదు. ఎందుకంటే షిన్ విషయంలో తన కోపంగా ఉంది కాబట్టి. జిన్ చాలా మంచివాడు కాబట్టి తనని వెళ్ళి హక్ చేసుకుంటాడు. యంగ్ అంటూ ఉంటుంది, ఇప్పుడు నువ్వు బాగానే సెటిల్ అయినట్టున్నావు కదా లైఫ్లో అని చెప్పి. నెక్స్ట్ సీన్లో షిన్ వెయిట్ చేస్తూ ఉంటుంది బస్ స్టాప్లో. అక్కడికి హియోన్ వస్తాడు. ఎక్కువ కారని అంటాడు. కానీ అసలు తనని పట్టించుకోడు. తను వెయిట్ చేస్తున్నప్పుడు ఇంకొకరెవరో కారులో వచ్చి తనని ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో తను భయపడి వెళ్ళి హియోన్ కారులో కూర్చుంటుంది. అయితే వాళ్ళిద్దరూ కారులో వెళ్తూ ఉంటారు. హియోన్ మాట్లాడతాడు, కానీ షిన్ అస్సలు మాట్లాడదు తనతో. నువ్వు కొంచెం సేపు సైలెంట్గా ఉండు, నేను నాకు మాట్లాడడం నీతో ఇష్టం లేదని చెప్పేస్తుంది. నెక్స్ట్ సీన్లో షిన్ వాళ్ళ నాన్నకి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు చాలా టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ఒక డాక్టర్ బయటికి వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్తాడు. చాలా సంతోషిస్తారు వాళ్ళు. అయితే అక్కడ ఉన్నటువంటి హియోన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి చెప్తూ ఉంటుంది, హియోన్ మిమ్మల్ని ఇంకా చాలా కేర్గా చూసుకోమని నాకు చెప్పాడని. అప్పుడు షిన్ కొంచెం మొహమాటంగా చూస్తూ ఉంటుంది. అయితే హియోన్ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకోవటం చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ తనని గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతుంది. అప్పుడు తను చెప్తుంది, లేదు మేమిద్దరం మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళతో ఎక్కువగా వాగటం చూసి షిన్ పద మనం నాన్నను చూద్దామని చెప్పి అక్కడ నుంచి లాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. షిన్ వాళ్ళ నాన్న గది నుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడు హియోన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తనని తీసుకొని ఒక దగ్గర కూర్చొని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తను అడుగుతుంది, హియోన్తో ఉండటం చాలా బోరింగ్ కదా, నీకు తెలుసా, నువ్వు తన ఫ్రెండ్వేనంట కదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు తను చెప్తుంది అలాంటిదేం లేదని చెప్పి. అప్పుడు తను అడుగుతుంది, తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదంట కదా, ఎప్పుడు నాతో తన గురించి యుఎస్లో చెప్తూ ఉండేవాడు, తనని చాలా లవ్ చేస్తూ ఉన్నాడు తను, అసలు అమ్మాయి ఎవరో నీకు తెలుసా అని తన గురించి తననే అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి. అప్పుడు షిన్ తన గురించి నాకేం తెలియదు అని అబద్ధం చెప్పేస్తుంది. నెక్స్ట్ సీన్లో షిన్ వాళ్ళ అమ్మ హియోన్ కోసం కొన్ని స్నాక్స్ తయారు చేసి తనకి ఇవ్వమని చెప్పి షిన్కి ఇస్తుంది. నెక్స్ట్ తను హియోన్ గది ముందు ఉండి వెయిట్ చేస్తూ ఉంటుంది, వెళ్ళాలా వద్దా అని చెప్పి. అప్పుడే వెనక నుంచి హియోన్ వస్తాడు. తనను చూసి భయపడుతుంది. ఆ స్నాక్స్ తనకిచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ జిన్ యంగ్ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అక్కడికి సంగ్ షిన్ వస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. అప్పుడు జిన్ అంటాడు, ఉండండి నేను ఇంకొక ఫ్రెండ్ కూడా మనకు పిలిచాను, తను వస్తాడు అని చెప్తాడు. ఎవరా అని చూస్తే తను ఎవరో కాదు, హియోన్. వీళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు జిన్ అంటాడు, మీరు ముగ్గురు నాకు పెళ్ళి అవుతుంది కదా, ఏదో ఒక వస్తువులు కొనివ్వాల్సిందే అని చెప్పి వాళ్ళకు లిస్ట్ ఇస్తాడు. వీళ్ళందరూ తాగేసిన తర్వాత బయటికి వస్తారు. అప్పుడు సంగుకేతో అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చి బాయ్ చెప్పి వాళ్ళకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యంగ్ జిన్ని తీసుకెళ్తూ ఉంటుంది. హియోన్ నువ్వు షిన్ని తీసుకెళ్ళు అని చెప్తుంది. హియోన్ షిన్ని తీసుకెళ్తాడు. అయితే షిన్ హియోన్ కార్లో కూర్చోబోతుంది. అప్పుడు తనకు ముందు మిర్రర్ దగ్గర తన స్కూల్ డేస్లో తనకి ఇచ్చినటువంటి ఆ క్రిస్మస్ గిఫ్ట్ అయిన ఆ తాడు కనిపిస్తుంది. దాన్ని చూసి షాక్ అయిపోతుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరూ షిన్ నుండే ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. అయితే హియోన్ తనతో మాట్లాడడానికి ట్రై చేస్తారు, కానీ తను పట్టించుకోకుండా అవాయిడ్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే తను తన దగ్గరికి వచ్చి చెప్పి నువ్వంటే నాకు ఇష్టమని చెప్పి ముద్దు పెట్టేస్తాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ 21లో షిన్ బస్ స్టాప్లో కూర్చొని ఉంటుంది. తను హియోన్కి కాల్ చేస్తుంది. కాల్ చేసి కనీసం ఎవరు లిఫ్ట్ చేశారో అని కూడా తెలియకుండా వాగుతూ ఉంటుంది. నిన్న జరిగింది నువ్వు ఎవరికి చెప్పకూడదు అది ఇదని చెప్పి. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ లిఫ్ట్ చేస్తుంది. ఏం జరిగింది అని అడుగుతుంది. షిన్ ఏం లేదు అని పెట్టేస్తుంది. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్ హియోన్ని కలిసి నీ ఫోన్ నా దగ్గరే ఉందని చెప్తూ ఉంటుంది. అప్పుడు తను అవునా అని అంటాడు. అయితే తను చెప్తుంది కదా నిన్న నైట్ ఏం జరిగింది నీ
నీకు షిన్క్ అని అడుగుతుంది. అప్పుడు హియోన్ తన ఫోన్ని లాగేసుకుంటాడు, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఏం పట్టించుకోకుండా. నెక్స్ట్ మనకు జిన్ చూపిస్తారు. జిన్ పెళ్లి రోజు అప్పుడు అయితే యంగ్ చాలా అందంగా రెడీ అయి ఉంటుంది. అప్పుడు తను అంటూ ఉంటాడు, నువ్వు ఒక ఏంజెల్ లాగా ఉన్నావు అని చెప్పి తన షాకింగ్గా తనని అలాగే చూస్తూ ఉంటాడు. నా వైఫ్ చాలా అందంగా ఉందని చెప్పుకుంటూ ఉంటాడు వాళ్ళందరికీ, అక్కడ ఉన్న వాళ్ళకు. నెక్స్ట్ షిన్ వాళ్ళ అమ్మ నాన్నలతో ఉంటుంది. వాళ్ళ అమ్మ తనకి ఫుడ్ ఇచ్చి ఇది హియోన్ కోసం రెడీ చేశాను, తను మన పట్ల చాలా కేరింగ్గా ఉన్నాడు, హాస్పిటల్లో మనల్ని బాగా చూసుకుంటున్నాడు, నువ్వు వెళ్ళి తినివ్వు అని చెప్తుంది. షిన్ కూడా అలాగే హియోన్కి ఇవ్వడానికి వెళ్తుంది. తనకి ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళబోతుంటే తనని ఆపేస్తాడు. వచ్చి నాతో తినని బతిలాడతాడు. తను వచ్చి కూర్చుంటుంది. ఇద్దరు కలిసి తిందాము అనుకుంటూ ఉంటారు. అయితే హియోన్ అంటాడు, నువ్వంటే నాకు ఇష్టం, నన్ను క్షమించకూడదా అని. అయితే తను ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వీళ్ళు జిన్కి యంగ్కి జరిగేటువంటి మ్యారేజ్లో ఉంటారు. అప్పుడు జిన్ తలుపు చాటు నుండి హియోన్ని సంగ్ని పిలుస్తాడు. తను బయటికి వెళ్ళి వాళ్ళ ముందు ఏడుస్తూ ఉంటాడు, నేను రింగ్స్ పోగొట్టేశాను అని చెప్పి. అప్పుడు వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. సంగ్ అంటాడు, నువ్వు ఎలాగో పోగొడతావని చెప్పే నువ్వు ఇంతకు ముందు నా జేబులో పెట్టావని చెప్తాడు. అప్పుడు జిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సంగ్ జేబులో నుంచి రింగ్స్ తీస్తాడు. అయితే అందులో డైమండ్ రింగ్ ఉంటుంది. ఇది నా రింగ్ కాదు అని అంటాడు. అప్పుడు సంగ్ దాన్ని త్వరగా లాక్కొని ఇది కాదని వేరే బాక్స్ ఇస్తాడు. అప్పుడు జిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ముందు నువ్వు ఆ రింగ్ ఎవరి కోసం కొన్నావో నాకు చెప్పు అని ఎగతాళి చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హియోన్ సంగ్ని అలాగే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ వీళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ పెళ్ళికి వస్తారు. జిన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే స్కూల్ డేస్లో హియోన్ని లవ్ చేసిన ఆ అమ్మాయి కూడా అక్కడికి వచ్చి తనకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటుంది. తను వెళ్తున్నప్పుడు షిన్ తనకి ఎదురవుతుంది. తను చెప్తూ ఉంటుంది, హియోన్ నువ్వు ఎలా ఉన్నారు అని చెప్పి. షిన్ అంటుంది, మేమిద్దరం ఇప్పుడు కలిసి లేమని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది, స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నేను తనకి ప్రపోజ్ చేశాను కదా, ఆ రోజు తను నన్ను లవ్ చేయలేదు, నేను లవ్ చేస్తున్నానని నాతో చెప్పాడు, అందుకే నేను అంత డిప్రెషన్కి లోనయ్యాను అని తనకు చెప్తూ ఉంటుంది. అప్పుడు షిన్ హియోన్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ జిన్ యంగ్ మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ మ్యారేజ్ని చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. తర్వాత యంగ్ తన చేతిలో ఉన్న ఫ్లవర్స్ని వెనకకు విసురుతుంది. దాన్ని హియోన్ పట్టుకుంటాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నప్పుడు వాటిని షిన్కి ఇస్తాడు. అయితే దీన్ని సంగ్ చూసి అక్కడే మొహం మార్చేస్తాడు. తర్వాత సీన్లో హియోన్, జిన్, సంగ్ డ్యాన్స్ వేస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి. డ్యాన్స్ అంతా పూర్తయిన తర్వాత జిన్ యంగ్ దగ్గరికి వెళ్ళి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్తాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు హియోన్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తనతో మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు అమ్మాయిని ఇంకా మర్చిపోలేదా అని చెప్పి. వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి ఫోన్లో సంగ్ ఫొటోస్ చూస్తుంది. ఈ అబ్బాయి అంటే చాలా ఇష్టం నాకని తనకి చెప్తూ ఉంటుంది. అక్కడతో ఆ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ షిన్ని చూపిస్తారు. తను తన జాబ్ పర్పస్లో ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. నెక్స్ట్ హియోన్ జిన్ని కలుస్తాడు. తను అడుగుతూ ఉంటాడు, షిన్ ఎందుకు నా పట్ల అలా బిహేవ్ చేస్తుంది, నేను ఎంత క్షమించమని చెప్పినా తను నన్ను అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు ఏంటని అడుగుతూ ఉంటాడు. అప్పుడు జిన్ చాలా కోపంగా, కొంచెం కూడా నీకు బుద్ధి లేదు, నీకు ఇంతవరకు అది కూడా తెలియదా, నువ్వు తన పట్ల ఏం బాధ్యతగా ఉన్నావు, నువ్వు తనని ఎప్పుడు ప్రేమగా చూసుకున్నావు, ఎప్పుడు బిజీ పని అంటూ తిరుగుతూ ఉన్నావు, తనని కొంచెం ప్రేమగా చూసుకోవాల్సింది, తను నిన్ను చాలా ఇష్టపడింది, నీతో చాలా టైం స్పెండ్ చేయాలని ఉంది, కానీ తనకు నువ్వు ఎప్పుడు టైం ఇవ్వలేదు, అయినా కూడా తనని అర్థం చేసుకుంది, కానీ ఆ రోజు వాళ్ళ హెడ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడు, ఆ విషయం నీకు కనీసం తెలుసా, నువ్వు తనకు దేనిలోనూ తోడుగా లేవని చెప్తాడు చాలా కోపంగా. హియోన్ కూడా తను చేసిన పనికి ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ షిన్ తన పనిలో ఉన్నప్పుడు జిన్ యంగ్ వీడియో కాల్ చేస్తారు. మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం, నువ్వు ఖచ్చితంగా రావాలి కదా అని చెప్పి తనని అడుగుతూ ఉంటారు. అప్పుడు తను కూడా వస్తానని ఒప్పుకుంటుంది. సంగ్, షిన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు పైన కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి హియోన్ వస్తాడు. అయితే తను స్కూల్ డ్రెస్లో వస్తాడు. అతన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు, ఇదేంటి ఇలా వచ్చావని చెప్పి. తర్వాత వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఫొటోస్ దిగుతూ ఉంటారు. అయితే హియోన్ ఫోటో దిగమని చెప్పినప్పుడు తనకు ఫోజ్ ఎలా పెట్టాలో అస్సలు రాదు. అది చూసి కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా నవ్వుతారు, తనని చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ నాన్న రెస్టారెంట్లో ఒక అమ్మాయి తన ఫోన్లో షిన్ గీసిన బొమ్మలను చూస్తూ ఉంటుంది. చాలా బాగా చేసింది ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి. దాన్ని చూసి వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. నా కూతురు చేసినటువంటి బొమ్మలను అందరూ మెచ్చుకుంటున్నారని చెప్పి ఆ అమ్మాయికి చెప్తాడు, తను నా కూతురే అవి వేసిందని. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు అక్కడ. చెల్లి తను గీసినటువంటి ఆ బొమ్మలన్నీ కూడా తన స్కూల్ డేస్లో ఉన్నటువంటి మెమరీస్ని తను గీస్తుంది. అలాగే ఆ ఆల్బమ్కి ఏ లవ్ సో బ్యూటిఫుల్ అని కూడా నేమ్ పెడుతుంది. నెక్స్ట్ వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు.
వెళ్తున్నప్పుడు హియోన్కి కాల్ వస్తుంది. నేను త్వరగా వెళ్ళాలి, నాకు అర్జెంట్ పని ఉందని చెప్పి వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడు షిన్ అలాగే మొహం పెట్టేస్తుంది. ఎందుకంటే తను ఎప్పుడు టైం ఉండడు, టైం ఎవరికి ఇవ్వలేడని చెప్పి. చిన్న అనుకుంటాడు నీకు చెప్పిందంతా వేస్తే నిన్న వీడికి మొత్తం అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత షిన్ సంగు వెళ్తూ ఉంటారు కారులో. వాళ్ళు ఒక దగ్గర ఆగుతారు. అప్పుడు షిన్కి సంగు ప్రపోజ్ చేస్తాడు. నేను నీ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, నీ నిర్ణయం నాకు చెప్పట్లేదు ఎందుకని చెప్పి. అప్పుడు షిన్ అంటుంది నేను నిన్ను ఎప్పుడు అలా అనుకోలేదు, నువ్వు ఒక బెస్ట్ ఫ్రెండ్వి, నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్వి, నీతో ఎలా ఉంటానంటే ప్రతి ఒక్క ప్రాబ్లం చెప్పుకునేలాగా, నేను ఎప్పుడు ఊహించుకోలేదని చెప్తుంది. అప్పుడు సంగు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, నవ్వుతాడు. నెక్స్ట్ జిన్ సంగ్ ఒక దగ్గర కూర్చొని తాగుతూ ఉంటారు. అయితే సంగు చాలా తాగుతూ ఉంటాడు. దీన్ని చూసి జిన్ అంటాడు అందరూ చూస్తున్నారు, నువ్వు ఒక సెలబ్రిటీవి, ఎందుకంత తాగుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. నేను ఇప్పుడు ఏం చెప్పలేను, చాలా బాధలో ఉన్నాను అని చెప్తాడు. అయితే అక్కడికి హియోన్ వస్తాడు. తనతో సంగ్ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు షిన్ని లవ్ చేయట్లేదా, తనకి ఎందుకు టైం ఇవ్వట్లేదు, నువ్వెందుకు తనని అర్థం చేసుకోవట్లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడు హియోన్ అంటాడు నేను తనని ఇప్పుడు అర్థం చేసుకున్నాను, కానీ తను నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు నేను తనకి చాలా క్షమించమని అడిగాను, తను నన్ను ఇప్పుడు ఇష్టపడట్లేదు అని చెప్తూ ఉంటాడు. కానీ తను లేకపోతే నేను అస్సలు ఊహించుకోలేను నా జీవితాన్ని అని చెప్తూ ఉంటాడు. అప్పుడు సంగ్ తన ఫోన్ని ముందుకు తిప్పుతాడు. ఇంతవరకు హియోన్ మాట్లాడిందంతా షిన్ వింటూ ఉంటుంది కాల్లో. సంగ్ తను కావాలనే ఇదంతా అడుగుతాడు హియోన్ని. దీన్ని హియోన్ చూస్తూ ఉంటాడు అలాగే షాకింగ్గా. నెక్స్ట్ జిన్ని యంగ్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సంగ్ కూడా వాళ్ళకి తోడుగా వెళ్తాడు. హియోన్ షిన్ ఒక దగ్గర కూర్చొని ఉంటారు. అయితే తన చేతులు పట్టుకొని హియోన్ షిన్ని అడుగుతూ ఉంటాడు, సారీ నన్ను క్షమించు, ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయకూడదా, నేను ఎప్పుడు నీ పట్ల తప్పు చేయను అని బతిమలాడుతూ ఉంటాడు. అయితే షిన్ అక్కడ నుంచి నేనేం చెప్పలేను, నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హియోన్ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి సంగు వస్తాడు. తనని చూసి వాళ్ళ ఫ్రెండ్ అలాగే షాక్ అయిపోతూ ఉంటుంది. సంగు తనకి హాయ్ చెప్తాడు. అయితే తను ఏం మాట్లాడకుండా అలాగే తనని చూస్తూ ఉంటుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనకు షిన్ తన ఏ లవ్ సో బ్యూటిఫుల్ ఆల్బమ్ని రెడీ చేస్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది తను చూసి, నాకు సక్సెస్ వచ్చిందని చెప్పి. అప్పుడు హియోన్ తనకి కాల్ చేస్తాడు. దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. నెక్స్ట్ సంగు ఒక సెలబ్రిటీ కాబట్టి తన దగ్గరికి వచ్చి అందరూ ఆటోగ్రఫీ తీసుకుంటూ ఉంటారు. అయితే అక్కడికి అదే లైన్లో హియోన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉండి తనని చూస్తూ ఉంటుంది. తను తన దగ్గరికి వస్తుంది. తనని ఆటోగ్రాఫ్ అడుగుతున్నప్పుడు తను లేచి నిలబడి మీరా, మిమ్మల్ని నేను అసలు గుర్తుపట్టలేకపోయాను, డాక్టర్ డ్రెస్లో వేరేలా ఉన్నారు, ఇప్పుడు చాలా అందంగా ఉన్నారు అని చెప్తాడు సంగు. దీన్ని చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. నెక్స్ట్ జిన్ పాట పాడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. తర్వాత షిన్ హియోన్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అక్కడికి కొంతమంది చిన్నపిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి తనకి ఫ్లవర్స్ ఇస్తారు. ఇవి ఎవరిచ్చారు అని అడుగుతుంది తను. వాళ్ళందరూ తనని హియోన్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. అప్పుడు హియోన్ తనకి ప్రపోజ్ చేస్తాడు. తను నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అని అడుగుతాడు. అయితే తను యాక్సెప్ట్ చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాపట్లు కొడతారు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడు షిన్ అంటూ ఉంటుంది, మనం ఎన్ని రోజుల తర్వాత ఇంత బాగా మాట్లాడుకుంటున్నామో అని చెప్పి. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు షిన్ వాళ్ళ ఇంటికి. నెక్స్ట్ వీళ్ళు షిన్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. అయితే అప్పుడే వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. తను అంటుంది ఎక్కడున్నావని చెప్పి. నాకు చాలా నిద్ర వస్తుందమ్మా, నేను పడుకుంటున్నాను అని చెప్తూ ఉన్నప్పుడే హియోన్ ఫోన్ తీసుకొని తను నాతోనే ఉంది అని చెప్తాడు. దీన్ని చూసి వాళ్ళమ్మ టెన్షన్ అయిపోతుంది. షిన్ ఫోన్ లాక్కొని అమ్మ నాకు కొంచెం సిగ్నల్ రావట్లేదు, నేను తర్వాత చేస్తాను నీకు కాల్ అని పెట్టేస్తుంది. మార్నింగ్ షిన్ నిద్ర లేచేసరికి హియోన్ తన కోసం టిఫిన్ రెడీ చేసి ఉంటాడు. అయితే వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇద్దరు కలిసి బట్టలు ఆరేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వస్తారు అక్కడికి. అయితే షిన్ కంగారు పడుతూ ఉంటుంది, నువ్వు వెళ్ళు అని చెప్పి. అప్పుడు హియోన్ అక్కడ ఉండి నువ్వు నోరు మూసుకో అని చెప్పి వెళ్ళి డోర్ తీస్తాడు. వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ నాన్నల ముందు కూర్చొని మేమిద్దరం మ్యారేజ్ చేసుకుందామని అనుకుంటున్నామని చెప్తారు. షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ. అప్పుడు వాళ్ళ నాన్న సరే ఒప్పుకుంటాను అని చెప్పి వాళ్ళిద్దరు మ్యారేజ్కి ఒప్పుకుంటారు. తర్వాత షిన్ కూడా ఒక సెలబ్రిటీ అయిపోతుంది. ఏ లవ్ సో బ్యూటిఫుల్ తను రెడీ చేసింది కదా, అది బాగా ఫేమస్ అయిపోతుంది. తను కూర్చొని ఉంటుంది. సడన్గా తలపైకి ఎత్తేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లైన్లో నిలబడి తన ఆటోగ్రాఫ్ కోసం వచ్చి ఉంటారు. దీన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ హియోన్ షిన్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు రోడ్డు మీద. వాళ్ళిద్దరూ తమ యొక్క స్కూల్ డేస్ మెమరీస్ అన్ని తలుచుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే సడన్గా తనని ప్రపోజ్ చేసేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ ఆ స్కూల్ డ్రెస్లో మనకి కనిపిస్తారు. వాళ్ళిద్దరూ చాలా కామెడీగా అక్కడ నవ్వుకుంటూ ఉన్నట్టుగా మనకు చూపిస్తారు. అలా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నట్టుగా ఈ ఎపిసోడ్ని కంప్లీట్ చేస్తారు. ఇక ఫైనల్ ఎపిసోడ్లో హియోన్ ఒక కెమెరా ముందు కూర్చొని తను రికార్డ్ చేస్తూ ఉంటాడు తన మాటలన్నీ కూడా.
తను షిన్కి చెప్తూ ఉంటాడు, షిన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఫస్ట్ టైం 2006లో నా దగ్గరికి వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పావు చూడు, అప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నన్ను ఫాలో అవుతుండడం నాకు తెలుసు. దాన్ని చూసి నేను చాలా నవ్వుకునేవాడిని. అవన్నీ కూడా నాకు తెలుసు. అప్పటి నుంచే నువ్వంటే నాకు ఇష్టం మొదలైంది. కానీ నేను నీకు ఎప్పుడు చెప్పలేదు. సంగ్ నిన్ను కేర్గా చూసుకుంటే నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఆ రోజు నిన్ను తిట్టేశాను లూజర్ అని చెప్పి. నువ్వు స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నావు అని తెలిసి నిద్ర పట్టేది కాదు. అందుకు నువ్వు వెళ్ళకూడదని చెప్పి నేను నిన్ను ఆపేశాను. నువ్వు చేసిన ప్రతి దానిలో, ప్రతి మూమెంట్లో నేను నిన్ను చాలా ఎంజాయ్ చేశాను. ప్రతి విషయం నాకు తెలుసు. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో స్కూల్ డేస్లో అనే విషయం నాకు అన్నీ తెలుసు అని తన గురించి తను చెప్తూ ఉంటాడు. నేను బిజీగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ బిజీలో కూడా నేను ఎప్పుడు నీ గురించి ఆలోచించేవాడిని. యూఎస్కి వెళ్ళాను, కానీ అక్కడ కూడా నేను నిన్ను ఎప్పుడు మర్చిపోలేదు. నీ మీద నాకు ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. నువ్వు లేకుండా నా లైఫ్ అస్సలు ఊహించుకోలేను అని హియోన్ మనకు చెప్తూ ఉంటాడు. అయితే ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో చూసే ఉంటాం. నెక్స్ట్ షిన్ తన చిన్నప్పుడు ఒక బొమ్మ గీసుకొని ఉంటుంది కదా, తనకి హియోన్ ప్రపోజ్ చేశాడని చెప్పి దాన్ని చూస్తూ ఉంటుంది. తర్వాత హియోన్ షిన్ని స్కూల్ డేస్ డ్రెస్లో మనకి చూపిస్తారు, తనకి ప్రపోజ్ చేస్తున్నట్టుగా నిజంగా. ఇక్కడితో ఈ డ్రామా మొత్తం కంప్లీట్ అయిపోతుంది.